రైట్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో వెల్కమ్ టు జూటా మాటలు వర్సెస్ జనం సురుకులు. మన ఫస్ట్ టైము మన జూటా మాటలకి మన బండి సంజయ్ని ఆహ్వానిద్దాం. ఇవాళ పొద్దుగాల మాట్లాడాడు ఢిల్లీలో వడ్ల కొనుగోళ్ల విషయంలో. నిన్న కేసీఆర్ మాట్లాడిన దానికి కౌంటర్గా ఇవాళ మాట్లాడాడు. పాపం ఆయన కన్నా ఒకసారి నాకు బండి సంజయ్ అనేది ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలని ఉన్నది. సోషల్ మీడియా పెడతా, ఒకసారి మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మొత్తాన్ని ఒకసారి చూసుకుంటే బాగుండు బండి సంజయ్ అన్న. ఒకసారి మళ్ళీ చూసుకొని నేను మాట్లాడింది ఎట్లా ఉన్నది, అర్థమవుతున్నదా జనాలకి, లేకపోతే నేను సబ్జెక్ట్ చెప్పినా లేదా అనేది ఒకసారి చూసుకుంటే బాగుంటుండే. ఎందుకంటే ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అంటే హిందూ ముస్లిం పోతాడు, అంటే కాశ్మీర్కు పోతాడు, అంటే ఎక్కడో ముస్లిం పంచాయతీ తీసుకొచ్చి పెడతాడు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కరెక్ట్ 3 నిమిషాలు మాట్లాడిండో లేదో వెంటనే మళ్ళీ తీసుకుపోయి బోధనకు తీసుకుపోయిండు. కాబట్టి ఇవాళ మన బండి సంజయ్ అన్న గురించి మనం మాట్లాడదాం, మన అన్నని పిలుద్దాం. నమస్తే బండి సంజయ్ అన్న, రావాలిగా వచ్చినావా? రైట్. అన్నని ఆహ్వానం పలకాలే. రైట్. కొత్త విషయాలను తీసుకొచ్చి గతంలో ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాం, కొత్త విషయాలను తీసుకొచ్చి కొత్త సమస్యలు తీసుకొచ్చి సమస్యలు ఏముండే ఈయన సమస్య సృష్టిస్తాడు. ఈయన సమస్య సృష్టించి దాని ద్వారా జల్సా చేస్తూ ఉంటాడు మనిషి బాగా. ఆయన పాలన మీద దృష్టి పడద్దు, ఎవరు వేరే సమస్యల గురించి ఆయన ప్రశ్నించొద్దు, ఆయన ఎక్కడ నిలదీయద్దు, ఆయన గురించి ఎవరు ఆలోచించద్దు అన్న విషయం దాన్ని దృష్టి ఉంచుకొని ప్రతిసారి ఏదో రకంగా దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. అసలు ఇప్పుడు అన్న ఏం చెప్పాలనుకున్నాడో చెప్పకుండా అంతా ఏదో సోది. వరి కొనుగోళ్ళు, వడ్ల కొనుగోళ్ల విషయం అసలు మెయిన్ టాపిక్. దాని గురించి మాట్లాడకుండా ఏదో సోది చెప్తున్నాడు స్టార్టింగ్లో. ఆయనకు అలవాటు, అది ఆనవాయితీగా మారి ప్యాడీ విషయంలో క్లియర్ గా చెప్పినాం. నిన్న కూడా మా కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు క్లియర్ చెప్పారు. రా రైస్ కొంటాన్నాం, బాయిల్ రైస్ ఇయ్య అని చెప్పి ఆయన రాసిచ్చిండు. ఇప్పుడు మీకు ఎన్నిసార్లు చెప్పినా సేమ్ అదే, దున్నపోతు మీద వాన పడ్డది అనే సామెత ఉంటుంది చూసినాం, తెలంగాణలో బాగా ఫేమస్. దున్నపోతు మీద వాన పడ్డట్టు రా రైస్ కొంటా అన్నాం, రా రైస్ కొంటా అన్నాం. అసలు రా రైస్ ఎట్లా వస్తుంది? తెలంగాణలో ఏ కాలంలో పండే వరి నుంచి ఏ రైస్ వస్తుంది? మీకు తెలుసు ఇవన్నీ నాటకాలు. కాకపోతే రైతులని మభ్యపెట్టడానికి, రైతులని మోసం చేయడానికి, నమ్మించడానికి మీరు చేస్తున్నటువంటి డ్రామా. ఆ పీయూష్ లయ్యర్ ఒకడు దొరికిండు మీకు. మరి అజ్ఞాన మంత్ర ఏ మంత్రి అర్థం కాదు. అంటే నేను రా రైస్ కొంటా. అరే తెలంగాణ వాతావరణంలో ఈ ఎండాకాలంలో వండేటువంటి వడ్లు దాన్ని డైరెక్ట్గా తీసుకుపోయి మిల్లుకి వేస్తే అది మొత్తం నూక ఎక్కువ అవుతుంది, బియ్యం తక్కువ అవుతాయి. కాబట్టి దాన్ని బాయిల్డ్ రైస్ చేసి పంపండి అని ఇదే ఎఫ్సిఐ చెప్పింది. బండి సంజయ్ అన్న, నీ ప్రభుత్వం లేదు అక్కడ, కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఎఫ్సిఐ తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పద్ధతి ప్రకారం మీరు పంపించండి, రా రైసు కాకుండా బాయిల్డ్ చేయండి, దీనివల్ల నూక తగ్గుతుంది, బియ్యం వస్తుంది, ఇబ్బంది ఉండదు, లాస్ ఉండదు అని చెప్పింది. ఆ సోయి లేదు మనకి. అసలు ఇంకా మాట్లాడదాం పోతుంటే ముంగల పోయింటి. గత 20వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. గత 20వ తారీఖు నాడు బాయిల్ రైస్ ఇయ్య అని చెప్పి ఆయన రాసిచ్చిండు. గత 20వ తారీఖు నాడు బాయిల్ రైస్ ఇయ్య అని కేసీఆర్ రాసిచ్చిండు, అంటే తెలంగాణ ప్రభుత్వం రాసిచ్చిండు అని చెప్తున్నాడు. ఎందుకు రాసిచ్చిండో కూడా నేను ఒక లెక్క చెప్తా. ఎందుకు రాసిచ్చిండు అంటే, పోయినసారి యాసంగిలో తెలంగాణ, ఒక్కసారి నేను ఈ లెక్కలు చూపిస్తాను మీకు. పోయినసారి యాసంగిలో ఇది కనపడుతుందా? నేను హైలైటర్ వేస్ట్ చేసిన, ఇగో ఎక్కడ సార్. కాబట్టి పోయినసారి యాసంగిలో తెలంగాణ రైతులు మార్కెట్కు తీసుకొస్తే తెలంగాణ రైతుల నుంచి వడ్లు సేకరించింది. ఎన్ని వడ్లు సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే 92,33,850 మెట్రిక్ టన్నుల వడ్లని తెలంగాణ రైతాంగం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే అదే యాసంగి, పోయినసారి యాసంగికి అంటే ఈ 92,33,850 మెట్రిక్ టన్నుల వడ్లను సేకరిస్తే ఆ వడ్లకెల్చి నీ ఎఫ్సిఐ చెప్పినటువంటి లెక్కల ప్రకారమే
ఆ వడ్ల నుంచి 68% బియ్యం వస్తే ఎన్ని అవుతుంది? అటు ఇటుగా 60 లక్షల పైచిలకు ఇప్పుడు బియ్యం వస్తాయి. మరి నీ కేంద్ర ప్రభుత్వం FCI తెలంగాణతో చేసుకున్న ఒప్పందం ఎంత? ఫస్ట్ స్టార్టింగ్లో 25 లక్షల మెట్రిక్ టన్నులకు ఒప్పందం చేసుకున్నది స్టార్టింగ్లో. మరి ఆడ వచ్చే 92 లక్షల ఓట్ల నుంచి 60 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది. ఈడ ఒప్పందం చేసుకున్నది FCIతో ఒప్పందం చేసుకున్నదేమో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులకే. మరి మిగతా 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏం చేయాలి? మీరు కొనను అంటే బాయిల్డ్ రైస్ కొనను అంటే ఎట్లా, మీరు ఎట్లా కొనుగోలు చేయాలి అని చెప్పేసి పోయి అడిగితే, అయ్యా మా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి బియ్యము, మీ వడ్లు మా దగ్గర ఎక్కువ ఉన్నాయి, 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించారు మా రైతులు, కాబట్టి మీరు ఇంక కొనండి అని పోతే అప్పుడు పట్టుకున్నారు లెక్క. నువ్వు లేఖ రాసిస్తేనేమో సరే కొంటాం ఏది మిగతా బియ్యాన్ని. నువ్వు లేఖ రాసేయకపోతే అది నువ్వే బేర్ చేయాలి. నీకు నాకు గదే 25 లక్షల కుదిరింది కదా రాష్ట్రానికి FCIకి ఒప్పందము, మాత్రమే నేను కొనుగోలు చేస్తా, నేను ఫ్యూచర్లో ఇక పైన బాయిల్డ్ రైస్ ఇవ్వను అని నువ్వు లేఖ రాసిస్తే నేను ఆ మిగతా ధాన్యాన్ని కొంటా అనే ఒక పనికి మాలిన ఒక చేతకాని దద్దమ్మ కండిషన్ పెట్టిరు. కాబట్టి తప్పని పరిస్థితిలో రాష్ట్ర యంత్రాంగం లేఖ రాసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది నువ్వు రాసి ఇవ్వలే, వీళ్ళు ఉన్నపలంగా ఎందుకు రాసిచ్చిర్రు అప్పుడు? సరే కేంద్రానికి అప్పుడున్నటువంటి బీజేపీకి కేసీఆర్కు సఖ్యత ఉన్నది కావచ్చు, సరే మనం చెప్తే నమ్ముతారని అనుకున్నాడు కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఏమున్నదో మీకు అప్పుడు రాజకీయ లొసుకులు ఇద్దరి పొత్తులు కలిసి తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేసిర్రు. లేఖ రాపించుకొని ఆ బియ్యం తీసుకుంటున్నావు మెల్లగా. నువ్వు లేఖ రాశాక నుంచి వాళ్ళు మళ్ళీ వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియ కొనసాగిస్తూనే ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ టైం ఉన్నది. అది టైంకి ఇవ్వకపోతే ఇంకా టైం అడుగుతారు, ఇస్తారు. అది అధికారుల పని మీద, మిల్లర్ల కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మళ్ళీ అట్ ద సేమ్ టైము నువ్వు తీసుకుపోయిన గోదాములు ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకునే దాని దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం లేఖ ఇచ్చి ఉట్టిన పుణ్యానికి లేఖ ఇయ్యలే. నువ్వు వచ్చి ఊరికే తంబాకు ముచ్చట్లు ఎప్పకిడ లేఖ అదిరిచ్చి బెదిరించి తీసుకున్నారు, బ్లాక్ మెయిలింగ్ చేసి లేఖ రాపించుకున్నారు బండి సంజయ్ అన్న. నువ్వు ఒకసారి అదే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత డీటెయిల్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు చేస్తున్నటువంటి ఈ కథలు ఎవరికి తెలియదు. ఈ కథలు చెప్పరు, ఏ మీడియా చెప్తలేదు. అసలు ఏం జరిగింది, ఎట్ట జరిగింది, ఎందుకు తెలంగాణ ప్రభుత్వము లేఖ రాయాల్సి వచ్చింది FCIకి కానీ కేంద్ర ప్రభుత్వానికి, మీ బాయిల్డ్ రైస్ ఏమని ఎందుకు రాయాల్సి వచ్చింది అనే విషయాన్ని ఏ మీడియా చెప్తలేదు, ఎవరు చెప్తలేరు, ఎందుకు చెప్తలేరు? దాన్ని దాచిపెడుతున్నారు. ఆ కథను దాచిపెట్టి మొత్తం లేఖ రాసిచ్చారు కదా అందుకే మేము కొనని చెప్పేసి మేము లేఖ రాష్ట్రమని వీళ్ళు డ్రామాలు ఆడే ప్రయత్నం. అసలు కథ అది. అని చెప్పి ఆయన రాసిచ్చిండు. గత 25వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఇప్పుడు చెప్పండి. కేంద్ర ప్రభుత్వము గత 25 అంటే ఫిబ్రవరి 25వ తారీఖు నాడు అన్ని రాష్ట్రాల అధికారులతోటి కావచ్చు, వ్యవసాయ మంత్రితోని సమావేశం నిర్వహించింది. ఏమని నిర్వహించింది, దేనికోసం నిర్వహించింది? అయ్యా ఈ సీజన్లో మీరు మీ రాష్ట్రంకి వెళ్ళి ఎన్ని బియ్యం ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఇదేమి దౌర్భాగ్యమైనటువంటి పద్ధతి అర్థం కాదు. ఎవడైనా కానీ పంట వేయక ముందుకే మేము ఈ రాష్ట్రంకి వెళ్ళి గింత సేకరిస్తాం, దీని నుంచి గింత సేకరిస్తామని చెప్పితే దానికి తగ్గట్టుగా ఆ రాష్ట్ర రైతాంగానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చుకుంటుంది. మన దగ్గర నుంచి 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం కొట్టేందుకు మీరు రెడీగా ఉన్నారు, మా రాష్ట్రం నుంచి 25 లక్షలు, సరే 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొట్టేందుకు కేంద్రం అంగీకరించింది. కాబట్టి మనం 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చే విధంగా, అంటే దాదాపు మనము 1 కోటి మెట్రిక్ టన్నుల వడ్లు పండించుకోవచ్చు, అంటే దాదాపు 50-60 లక్షల ఎకరాలల్లో మనం వరి సాగు చేసుకోవచ్చు అని ఒక అంచనాకు వస్తారు. ఆ రాష్ట్ర రైతాంగానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక సూచనలు సలహాలు చేసుకుంటుంది. ఫిబ్రవరిలో అంటే నువ్వు నాట్లు వేసేదేమో డిసెంబర్లో జనవరిలో నాట్లు పడతాయి, నువ్వు ఫిబ్రవరిలో మీటింగులు పెడతావు ఏ రాష్ట్రం ఎంత ఇస్తుంది అని చెప్పేసి. ఇదేం పనికి మాలిన పద్ధతి? అట్లా ఉంటుంది ఇలా కథ. ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ధాన్యాన్ని ఇస్తున్నారని చెప్పి అన్ని రాష్ట్రాలను అడిగినా మేము, అన్ని రాష్ట్రాలు స్పందించినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈసారి ధాన్యం ఇవ్వమని చెప్పన్నారు. మీరు బాయిల్డ్ కొంటా అంటే ఇస్తా అంటారు. ఇప్పటికీ 35 లక్షల ఎకరాలల్లో వరి సాగు చేసిర్రు. 5 లక్షలు తిండి గిండల కోసమో రకరకాలుగా పక్కన పెడితే 30 లక్షల ఎకరాలల్లో ఉన్నటువంటి వరిని అమ్మాల్సిందే, మనం కొనుగోలు చేయాల్సిందే. అవి విజయవంతంగా వాళ్ళు కొంటారు, మీకు ఇస్తారు. కానీ బాయిల్డ్ తీసుకోండి, లేకపోతే మీరే కొనుక్కోరి. ఆ 30 లక్షల ఎకరాల్లో పడినటువంటి వడ్లను మీరే వడ్ల రూపంలో కొనుక్కోండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామన్నాడు.
ఇది నిన్న పీయూష్ గోయల్ గారు క్లియర్ గా క్లారిటీగా చెప్పాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకుండా అది మర్చిపోయాడు, మర్చిపోయి నటిస్తున్నాడు. మళ్ళా కేంద్రం సహకరిస్తలేదు, కేంద్రం ధాన్యం కొంటలేదని చెప్పి మళ్ళా మన తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. గతంలో ఇవ్వాల్సిన చెప్తా ఎవడైనా రాజకీయ పార్టీ, నేను ఒక వీడియో చేసిన ఆల్రెడీ షూట్ అయిపోయింది, ఎడిటింగ్లో ఉన్నది, మీరు చూడండి. ఈ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎవరి పాత్ర ఎంత, ఎవడు మోసం చేసిండు, ఎవడు రైతుల పక్షాన్ని నిలబడ్డాడు, అసలు ఇద్దరు కలిసి రైతులను ఎట్లా మోసం చేశారు అనేది కంప్లీట్గా ఒక 10-15 నిమిషాల వీడియో మీకు వివరించిన. ఆ వీడియో చూడండి తప్పకుండా. అసలు ఎంత డ్రామా ఉంటుందంటే బీజేపీ వాళ్ళది. నిజంగా ఎవడైనా కానీ ఒక రాజకీయంగా ఆ రాష్ట్రంలో ఎదగాలంటే, రాజకీయంగా ముందుకు పోవాలంటే, నేను ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తాను, లేదనుకుంటే ఇప్పుడు వ్యవసాయ రంగంని అభివృద్ధి చేస్తాను, లేకపోతే నేను ఈ వ్యవసాయ రంగానికి ఉపయోగపడి ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాను, లేదనుకో మిగిలిపోయిన ప్రాజెక్టులకు నేను స్పెషల్గా ఫండ్స్ కేటాయించి టకటకా పూర్తి చేపిస్తాను, ఏమైనా అనుమతులు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎన్జిటితో కానీ రకరకాల పక్క రాష్ట్రాలతో కానీ ఇబ్బందులు ఉంటే వాటితో సాల్వ్ చేసి నేను ఈ రాష్ట్ర రైతులను ఆదుకుంటాను చెయ్యాలి. కానీ బీజేపీల రాజకీయం అట్లా లేదు రాష్ట్రంలో. ఎట్లా ఉన్నదంటే ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేయాలి, ఆ సర్వనాశనం చేసినటువంటి మొత్తం దాన్ని అది పడినటువంటి డ్యామేజ్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేయాలి, మనం పోయి రాజకీయంగా పబ్బం గడపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసి మనం పోయి రైతుల దగ్గరకు ముసలి కన్నీరు గార్చాలి. మేము కొంటా అంటే ఆయనే అమ్ముతలేడు, మిల్లర్లకు అది చేస్తున్నాడు డ్రామా చేయాలి. అది వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఇంతవరకేలే పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు అడిగడానికి క్లారిటీగా సమాధానం చెప్పారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు, ఒక విధి విధానం లేదు, క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఎంత ధాన్యం వస్తుందో కనీసం పరిశీలన లేదు. అది లేకుండా ప్రతి దానిలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనా చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి పీయూష్ గోయల్ గారు పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియా గేట్ దగ్గర వస్తాడు, బీజేపీ ఆఫీస్ దగ్గర వస్తాడు, మోడీ గారు ఇంటి ముందు వస్తాడు. మరి ఎందుకు పోయలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఆ ధాన్యం ఏడుందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం చెప్తున్న స్కామ్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విచారణ చేశాడు? ఏం స్కాము? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు. మేము ఆ స్కామ్ గురించి మాట్లాడితే మళ్ళీ ఇంకో విషయం తీస్తున్నాడు. ఇదే ఎప్పుడు ఏం మాట్లాడుతుందో, గతంలో వరేస్తే ఉరి అన్నాడు, గతంలో సన్నబొట్లు వేయాలి దొడ్డో లేదన్నాడు, వరేస్తే ఉరి అన్నాడు, ధాన్యం కొనాడు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు, కేంద్రం పెత్తనం మీద నేనే కొంటాడు. కానీ ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం ఆయన వరేసి ఆయన కోటీశ్వరుడు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు మాత్రం వరేస్తే ఊరేసుకొని చచ్చి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 3 నిమిషాలు 4 నిమిషాలు అవుతుంది ఆ ప్రెస్ మీటు. ఇప్పటిదాకా సబ్జెక్టుకు రాలే మహానుభావుడు. నిన్న కేసీఆర్ ఏం చెప్పినాడు క్లియర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర నాయకుడిగా ఏం చెప్పిండు ఆయన? అయ్యా ఈ ఎఫ్సిఐ మీరు రకరకాల కథలు పడుతున్నారు, మేము ఒడ్లు కొనుడు దాన్ని బియ్యంగా మార్చుడు ఇదంతా కథ కాదు. మీరు డైరెక్ట్గా మా రైతులకు మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా మా రైతులు పండించినటువంటి దాని నుంచి డైరెక్ట్గా రైతుల నుంచి మీరు ఒడ్లు కొనుగోలు చేయండి, మీకేమైనా అధికార యంత్రాంగం సహాయం కావాలన్నా మేము చేస్తామనే సంకేతాలు కూడా ఇచ్చిండు ఆయన. డైరెక్ట్గా మీరు కొనుగోలు చేయండి. ఎఫ్సిఐఏ ఇప్పుడు ఎట్లా మద్దతు ధర దేనికి ఇస్తారు? వరికి ఇస్తారు, కానీ బియ్యానికి ఇయ్యరు కదా. సో వడ్లకు ఇస్తారు కాబట్టి ఆ మద్దతు ధర చెల్లించి మా రైతుల నుంచి ఆ వడ్లను కొనుగోలు చేయండి చాలు. ఇంకా మీరు రైస్ చేసుకుంటారా, మీరు తంబాకులు వేసుకొని నలుచుకుంటారా దాన్ని, లేకపోతే బాయిల్డ్ రైస్ చేసుకుంటారా, ఫోర్టిఫైడ్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా మీ ఇష్టం. మీరు మా రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి మీరు కేటాయించినటువంటి ఎంఎస్పీ రేటు మా రైతులకు ఇవ్వండి అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. ఆ విషయం గురించి ఇప్పటిదానికి ఇంకా దానికే రాలే. ఏదో ఫామ్ హౌస్ అంటాడు, ఏదో కేంద్రాలు ఎత్తేస్తా అంటాడు, ఏదో చెప్తాడు జోలి, ఏమేమో మాట్లాడతాడు. అవన్నీ మీరు చేసిన దాని ప్రకారంగా వస్తున్నటువంటి కామెంట్లు అవి. ఏ రాష్ట్ర నాయకుడు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర రైతాంగాన్ని ఆగం చేయాలని చూడదు. అది ఇంగిత జ్ఞానం, ఇంగితం, అది సింపుల్ ఇంగితం. ఆ ఇంగితం నీకు లేదు కాబట్టి నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవడైనా తన ఇంటిని తాను ఆగం చేసుకోవాలని చూస్తాడా? రైతులని ఆగం చేసుకోవాలని చూస్తాడా? పండించిన పంట కొంటే మనం ఇంకెక్కువ పండిస్తే మనమే నెంబర్ 1లో ఉంటాం కదా. మన రైతులను మనం ఆగం చేసుకోవాలని చూస్తున్నామంట. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి.
చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానది వాస్తవమా కాదా? అవును. మీరు బాయిల్డ్ రైస్ కొనను అన్నందుకు ఈ వ్యవసాయము ఈ వరి సాగు యాసంగిలో చేసేటువంటి వరి విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దయచేసి రైతులారా మీరు వేయకండి వరి, మేము గవర్నమెంట్ అధికారికంగా మేము కొనుగోలు కేంద్రాలు పెట్టము అని చెప్పిండు. ఎందుకంటే వరి సాగు తగ్గించడానికి అది ఆల్మోస్ట్ 55 నుంచి 35కు తగ్గింది, 50 నుంచి 35కు తగ్గింది, ఓ 15-20 లక్షల ఎకరాల తగ్గించిర్రు. నాకు బ్రోకరిజం చేసే చేతనైతే లేదు, నేను ధాన్యం కేంద్రానికి ఇయ్యాలనేది వాస్తవం కాదా? అదే చెప్తున్నాడు కదా. ఇంకా నువ్వు బ్రోకరిజం అనుకో, ఇంకా ఏమన్నా అనుకో, మీడియేషన్ అనుకో, ఈ బ్రోకరిజం లేకుండా డైరెక్ట్ నువ్వే కొనుగోలు చేయవయ్యా బండి అంటున్నాడు. అర్థమవుతుందా గుండు? నీ సగం గుండు లేక సగం అర్ధజ్ఞానం ఉన్నావు నువ్వు పెద్ద. మరి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కనీసము కొనుగోళ్ల విషయంలో కేంద్రంకి రైతుల పక్షాన సహకరించడానికి నీకు చేత కాకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతులు అట్లయితే ఈ లెక్కన తెలంగాణ రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేయలేని నీ కేంద్ర ప్రభుత్వం ఉంటేంది పీక్తేంది, మరి నీ మోడీ ఉంటేంది పీక్తేంది, నీ పీయూష్ లాయర్ ఉంటేంది పీక్తేంది, నువ్వు ఉంటేంది లఫంగా పీక్తేంది. అరే రైతులు పండించిన పంట కొనకపోవడం ఇదేం దౌర్భాగ్యం తెలంగాణకు? అరే రైతులు ఈ పంట నష్టపోయి ఇబ్బంది పడ్డారని చూసినాము, గివి అకాలం వచ్చి కాలం కాక ఇబ్బంది పడ్డ చూసినాము, రేటు రాక ఇబ్బంది పడ్డ చూసినాం. కానీ పండించిన పంటను కొనకుండా ఇబ్బంది పెట్టే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, చేతగాని మోడీని, ఇంకొక అబద్ధాలు చెప్పేటువంటి పీయూష్ లయర్ని, అటు ఇటు కానీ లత్కోరు మాటలు మాట్లాడుతున్నటువంటి నిన్ను, మిమ్మల్నే చూస్తున్నాం. ఎవరు ఇంతవరకు ఈ తెలంగాణనే కాదు ఈ దేశమే చూడలే అసలు ఇంతవరకు. కాబట్టి మీరుంటేది పీక్తేది, మరి మీరు వీకుర్రి. పండిన పంటను కొనని చేతగాని దద్దమ్మ గవర్నమెంట్ ఉంటేంది, మరి ఉండకపోతేంది. ఇబ్బంది పడుతుంటే నువ్వు రాక్షసానంద పోదాలు చూస్తున్నావు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ఏ విధంగా కొన్నది ధాన్యాన్ని? ఇది ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదా, నీ నోరా తాటి మట్టనా, మరి ఆ నోట్ల పాన్ పరాకేసి కొట్టాలన్నా ఎట్ట కొట్టాలన్నా చూపిస్తా. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ఎట్లా కొనుగోలు చేస్తుంది అని అన్నాడు, ఇప్పుడే అన్నాడు కదా. ఒక్కసారి ఈ బయట వినండి ప్రజలారా, జర్ర వినాలే. ఈయనని మరి ఎట్లా రైతులు దేని పెట్టి బుద్ధి చెప్తారో మీరే చూడండి ఒక్కసారి. ఇది ఎప్పుడు మాట్లాడింది డేట్తో సహా వేసిరు మా పిల్లలు చూడండి. రైతులు ఎవ్వరు భయపడాల్సిన లేదు. ఇగో 29 తారీఖు 9వ నెల 2021 సంవత్సరం, అంటే పోయిన సంవత్సరము 9వ నెల 29 తారీఖు నాడు మాట్లాడినటువంటి మాటలు ఇవి హుజూరాబాద్ ఎన్నికల టైంలో మాట్లాడినటువంటి మాటలు. ఒక్కసారి వినండి, మీరు దయచేసి వినాలి. రైతులు ఎవ్వరు భయపడాల్సిన లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నేను తీసుకుంటా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. అది ఇప్పుడు ఏమన్నాడు ఆయన, తెలుగులోనే చెప్పాడు కదా, మనం కూడా విన్నాం కదా. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, కేసీఆర్తో సంబంధం లేదు. ఒక కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నేను చెప్తున్నా, కేంద్రంతో మాట్లాడి వడ్లను కొనిపించేటువంటి బాధ్యత నాది. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అది నా బాధ్యత. మీరు కేసీఆర్ మాటలు నమ్మొద్దు, మీరు వడ్లే వేయండి అని చెప్పినటువంటి కామెంట్ అది. ఇదైతే నువ్వే కదా మాట్లాడింది, లేకపోతే ఇంకెవడన్నా డూపున్నాడా? నువ్వే కదా. సో ఇది మరి ఇందులో ఏమన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండానే నేను కొనిపిస్తా, మీరు నమ్మాలి, కేసీఆర్ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అన్నాడు. మళ్ళీ ఎప్పుడు 6వ తారీఖు 11వ నెల, కరెక్ట్గా ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఏమన్నాడు చూడండి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పక్క ధాన్యాన్ని పండిస్తారు, పక్క పండించుతారు. నీ మెడల్ వంచి నీ గెల్లబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కొనిపించి తీరుతున్న విషయాన్ని రైతాంగం గుర్తుంచుకోండి. ఈ ముఖ్యమంత్రి పిట్టలతో మాటలు పట్టించుకోకండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నాడు మళ్ళీ 11వ నెల 3 నెలల తర్వాత 6వ తారీఖు నాడు, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ధాన్యం అంటే ఒరే వండిస్తుంది, నువ్వు కొనుగోలు చేయాల్సిందే, కొనకపోతే నీ మెడలు వంచి తొడగొట్టి అని చెప్పేసి ఏదేదో చెప్పిండు. కాబట్టి కొనుగోలు చేయాల్సిందే అని చెప్పేసి ఒరే వండిస్తారని చెప్పేసి రైతులను రెచ్చగొట్టి ఇక ఒరే వండియాలని చెప్పేసి చెప్పిండు. సరే అది అయిపోయాక మళ్ళీ ఇయ్యాలి ఏం మాట్లాడాడు చూడండి, ఇదే బయట అది.
సహకరించకుంటే కేంద్రం ఏ విధంగా కొన్నది ధాన్యాన్ని? రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ఏ విధంగా కొన్నది ధాన్యాన్ని? మరి ఏ విధంగా కొనుగోలు చేసేదానికి మరి మరి ఎట్లనో ఆయన అది ఎట్లనో బండినా ఆ బండి నీ గుండులో నిజంగా మైండ్ ఉందా, లేకపోతే గుజ్జు ఉందా, లేకపోతే బర్రెపెండ ఉందా? ఏముంది అసలు అందులో? గాడిద పెండ లాంటిది ఏమైనా ఉన్నది కావచ్చు. మరి ఆయన 29 తారీఖు నాడు మాట్లాడిన అదే నోరు కదా, కేంద్రంతో రాష్ట్రంతో సంబంధం లేదు, కేసీఆర్తో సంబంధం లేదు, ఏవంతో సంబంధం లేదు, నేనే పోటు కానీ ప్రపంచంలో పొడింగు కానీ రాష్ట్రంలో నేను ఒక్కనే తురుం కానీ నేను చెప్తే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గిడింటాడు, డైరెక్ట్ మోడీ పిఎలని మోడీ గొట్టంగాలను తీసుకొచ్చి ఇక్కడ కొనిపిస్తా అని చెప్పిన మాట మాట్లాడి మరి ఇవాళ ఇదేం మాట? ఇదేం మాట అంటున్నాను నేను చెప్పేది. ఆయన మాట్లాడిన నువ్వు మరి ఇవాళ ఇట్లని మాట్లాడుతావు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా మేము కొంటాం ఆయన అవుతుందా? మరి ఆయన తెలివి లేదా, ఆయన బుద్ధి లేదా, మన జ్ఞానం లేదా? ఆయన ఏడికెళ్ళి మోపారా నాయన మీరు తెలంగాణకి వీళ్ళంతా? ఇంకా అది కథ అట్లా ఉన్నది కదా. ఇక చూద్దాం, ఇక అయిపోయాయి. ఇది భాగవతం మొత్తం తేలిపోతుంది. ఏదైనా ఒకరోజు వస్తుంది టైము, జర అప్పటిదాకా ఎగురుతాయి చూడాలి. గాలి బుడగలు ఎన్ని రోజులు ఎగురుతాయి, నీటి బుడగ ఎంత ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, గదే ఇలా కథ. నీకు సహకరించడానికి నీకు ఇబ్బంది అండి, ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. అరే నేను అదే చెప్తున్నాడు ఆయన, మళ్ళీ గదే మాట అంటావేంటి స్వామి నువ్వు? నాకు అర్థం కాదు, నీకు ఈ బుర్ర ఉందా లేదా? అరే నీ సహకరిస్తారా నాయన? నువ్వు మొత్తం నీ బియ్యం జాంతానాయి, నువ్వు చక్కగా ఒడ్లు కొనుక్కో, దాన్ని బియ్యంగా మార్చుకో, పిండి రొబ్బించుకో, గుండు మీద పోసుకో, ఏమన్నా పోసుకో అని చెప్తున్నాడు ఆయన. ఆయన సహకరిస్తానే చెప్తున్నాడు దానికి. నువ్వు క్లియర్గా బియ్యం కాదు, బియ్యం నీకు అమ్మ, నువ్వు వడ్లే అమ్ముతావు డైరెక్ట్. నువ్వు ఆ వడ్లే తీసుకొని నువ్వే పట్టించుకో మిల్లులోకి, నువ్వే దారంకి నువ్వే పైసలు ఇస్తా అని చెప్తున్నావు కదా. సుతిలకు కూడా నేనే పైసలు ఇస్తున్నా, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ నేనే ఇస్తున్నా, గోనె బస్తాలకు నేనే ఇస్తున్నట్టున్నావు కదా. ఆ పైసలను నువ్వే తిను, నువ్వే తీసుకో, నీ కేంద్ర ప్రభుత్వమే బేర్ చేసుకుంటుంది, మాకు సంబంధం లేదు. నువ్వే కొనుగోలు చేసి నువ్వే ప్రొక్యూర్మెంట్ చేసుకో అని చెప్తున్నాడు కదా. ఇంక నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? నువ్వు బ్రోకర్గా చేస్తున్నది, నీ కూడా కమిషన్ ఇస్తున్నది. ఆ కమిషన్ కూడా వద్దని చెప్తున్నాడు అంటున్నా నేను. నువ్వు బ్రోకరిజం అంటున్నావు కదా, ఆ బ్రోకరిజం చేస్తున్నందుకు ఆ కమిషన్ కూడా వద్దు స్వామి, నువ్వే తీసుకో, నువ్వే తీసుకొని ఆ బండికి కలర్ వేయించుకో, ఆ గుండుకి ఎంటికలు పెట్టించుకో ఆ కమిషన్ తోటి. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు, నీ వెనకాల ఉన్నాడు, ఆ గుండోనికి మొత్తం పెట్టి ఇంకా ఎంటికలు. కాబట్టి మీరు పెట్టించుకోరు, ఆ కమిషన్ తీసుకొని గుండుకి ఎంటికలు పెట్టించుకోరి. అది పెట్టి అది కుర్చీ పెట్టించుకునేది ఉంటుంది కథ ఒకటి, అది పెట్టించుకోరి. బుద్ధి లేని నువ్వు సహకరించాలి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రైతులు ఇలా కోతలు స్టార్ట్ అవుతున్నాయి ఇవాళ. అవును, అదే చెప్తున్నాడు ఆయన కూడా. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు, ఈ ధాన్యం ఇయ్యన్నాడు. మరి ఆయన ఎట్లా చెప్పి కొనుగోలు కేంద్రాలు లేకపోయినా పర్వాలేదు, నేనే చూసుకుంటా, మా మోడీ మా జేబుల్లో ఉంటాడు, మొత్తం కేంద్రంతో మాట్లాడి మొత్తం నేను అసలు దేక్తారా పిఎంఓ ఆఫీస్లో నేను దేక్తారా? అసలు నీకు ఆ వాచ్మెన్ గాడన్నా నమస్తే పెట్టి లౌడ్ ఆడిస్తాడా, లేకపోతే నువ్వు అవతల వాడు దొబ్బుతారా? నీకు అంత సినిమా లేదన్న సంగతి తెలుసు మాకు అందరికీ. కేంద్రం కొనడానికి సిద్ధం ఉందని చెప్పి రైతులకు తెలుసు. ఇవాళ నీ వ్యవహారశైలి వల్ల, నీ మూర్ఖత్వం వల్ల, నీ నియంత ఆలోచన వల్ల వాళ్ళ రైతాంగము ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దానికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు, రైతుల పట్ల ఆయన కక్ష సాధింపు ధోరణి వల్ల. నవ్వుతారు ఊకో జనాలు, నవ్వుతారు ఊకో అంటున్నా. ఊకే రైతాంగానికి కక్ష సాధింపు చర్య, మేమే బీజేపీ వాళ్ళే రైతు పక్షపాతులు అని చెప్పకూరి ఆడ నవ్వుతారు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి 1000 మందిని చంపింది ఎవరో తెలుసుగా. 1000 మంది రైతులని సంవత్సరం పాటు చలికి ఎండకు వానకు నిలబెట్టి ఆగం చేసి చంపింది ఎవరు తెలియదా? లఖింపూర్ కేరి ఘటనలో 4 రైతులను తొక్కించి చంపింది ఏ పార్టీ నాయకులు తెలియదా? మీరు చెప్తారు రైతు పక్షపాతం గురించి, రైతు గురించి. వాళ్ళ తెలంగాణ రైతులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. వాళ్ళ కేంద్రానికి రాష్ట్రానికి నీకేమైనా సమస్య ఉంటే వేరే విషయాలు మాట్లాడు, కానీ రైతుల విషయంలో నువ్వు కక్ష సాధింపు ధోరణి వివరిస్తే రైతులు తిరగబడతారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంది. ఈ మాటలు నమ్మే పరిస్థితి రైతులు. అదే చెప్తున్నా నేను, వాస్తవాలు ప్రజలకు తెలుస్తలేదు ఇంకా రైతులకి. అసలు ఈ వడ్ల కొనుగోళ్ల విషయం ఏంది, అసలు ఈ రైస్ ఏంది, బాయిల్డ్ ఏంది, ఈ డ్రామా ఎవడాడుతున్నాడో అని తెలుస్తలేదు. అది తెలిస్తే బిడ్డ మీ సంగతి ఎట్లుంటుంది అనుకుంటారు తెలుసా? పసుపు బోర్డు రైతు మీ పక్కన ఉన్నాడు చూసిన గుండు, ఆ గుండుని అడుగు. ఆ గుండుని 2 మార్కెట్లు ఉన్నాయి నిజామాబాద్ మొత్తంలో, పెద్ద పెద్ద మార్కెట్లు, మెట్పల్లి ఒకటి, నిజామాబాద్ ఒకటి. ఆ 2 మార్కెట్లకు బొమ్మను ఆయన దమ్ముంటే చూద్దాము. ఆ బాడీ గార్డులు వాళ్ళ చెంచాగాళ్ళు ఎవరు ఉండొద్దు, ఉట్టి రైతుల దగ్గరికి కొమ్మను. ఉట్టి రైతులు ఆడోళ్ళు కొట్టి చంపుతారు. చంపడం అంటే పక్కన ఆడోళ్ళు కొడతారు ఫస్ట్.
ఆడోళ్ళు చెంపల మీకలు కొడతారు. ఆ కళ్ళాలు ఊపుతందుకు దానికి చీపురు కట్టలు వేస్తారు కదా, చీపుర్లు చాటలు ఆట తీసుకొని సరిసి వదిలిపెడతారు. కాబట్టి ఆ పక్కన ఉన్నది అడుగురు, నువ్వు అడుగు తెలుస్తుంది నీకు అది ఏమన్నాడు అనేది, ఏమంటారు రైతులు అనేది. ఎందుకంటే పసుపు రైతులు గ్రహించారు మన మహానుభావుడి పనితనము, మన ఏతుల మాటలు, ప్రౌఢ అహంకారపూరిత మాటలు. కాబట్టి రైతులు తిరగబడితే ఎట్లుంటుందో నీ పసుపు రైతును అడుగు. 2 సార్లు ఒళ్ళు ఈమానం మొత్తం కూడా ముగించారు కదా. నీ దొల్లతనం దొంగతనం అంతా రైతులకు తెలుసు. అవునవును. గతంలో ప్రతి గింజ నేనే కొంటా అన్నావు, ఇలా కేంద్రమే కొనాలంటున్నావు. గతంలో ప్రతి గింజ నేనే కొంటా అన్నావు, రాష్ట్రంతో సంబంధం లేదా నువ్వు అంటివి. అన్ని విషయాలు రైతాంగం తెలుసు. కేంద్రం కొంటా అన్నది, ఇప్పుడు కూడా కొంటా అన్నది. నువ్వు ఎందుకు వాళ్ళ కొనుగోళ్ల విషయంలో సహకరించడానికి సిద్ధంగా లేవు? దానికి కారణం ఏంది? ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసాడు, వడ్లే కూడా అన్నట. మరి మొదటిదానికి ఏం మీకు మొదటిదానికి ఎందుకు ఆలోచించాను? మళ్ళీ కొత్తది ఇక మరి కొనుక్కోవచ్చు కదా ఇప్పుడు వడ్లని. మరి వడ్లే కొనాలంటారు, అది కొనొచ్చు. ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ చూడు ఎంత అయింది, 5-6 నిమిషాలు అవుతుంది. ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి ఇప్పుడు వచ్చిండు అసలు ముచ్చటకి. ఇప్పటిదాకంతా సోది పాన్ పరాక్ ముచ్చట. కొత్త సమస్య తీసుకొచ్చి మన రైతులు నమ్మియాలే, తెలంగాణ రైతులు నమ్మియాలే. గతంలో నేనే అన్నా, రైతులు వడ్లు వండిస్తే తప్ప బియ్యం కావు. అవును. ఇవాళ దానికి బాయిల్ రైస్ రా రైస్ అని చెప్పి కేంద్రానికి వస్తేవి బాయిల్ రైస్ అయ్యా రాయిస్తేవి. మళ్ళీ ఇప్పుడు వడ్లే కొనాలి అంటివి. మన గుండానే ఏం చెప్తున్నా వెనకంగా. ఎంఎస్పీ దేనికి ఉంటుంది? దేనికి ఉంటుంది చెప్పు కరెక్ట్గా వచ్చిన. ఎంఎస్పీ దేనికి ఉంటుంది చెప్పాలి. చెప్తావా మళ్ళీ మాట దాడుతావా? చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వడ్లకే ఉంటుంది. నేనే చెప్తున్నా కదా, వడ్లకే ఉంటుంది ఎంఎస్పీ, బియ్యానికి ఉండదు. మరి ఏదో ఒకటి అయిపోయి లేదు, దాని ముచ్చట లేదు, దాని ముచ్చట లేదు. ఏది ఎంఎస్పీ దేనికి ఉంటుంది అని అడిగిన మంచిగా క్వశ్చన్. మరి దేనికి ఉంటుంది? వడ్లకు ఉంటుంది. మరి ఆ వడ్లకు ఉంటుంది అన్న సంగతి చెప్పవేంది? ఈ మొత్తం మళ్ళీ మ్యాటర్ అంతా మార్చేస్తాడు చూడు, తికమక చేసి అగోగో మభ్యపెట్టి. సబ్జెక్ట్ అయిపోయింది ఆడికి. ఇంకా కరెక్ట్ ఎంత 5 నిమిషాల 10 సెకండ్ల దగ్గర వడ్లని డైరెక్ట్ FCI కేంద్రం కొనుగోలు చేయాలనే సబ్జెక్టు మాట్లాడి కరెక్ట్గా 30 సెకండ్లు కూడా మాట్లాడలేదు దాని గురించి. ఆయన అలవాటు మళ్ళీ వేరే మ్యాటర్ మార్చాడు. మీరు ఇంకా నమ్ముతున్నట్టుండే నేను ఎవ్వరు నమ్మ రాసి పెట్టుకో. నీ దుకాణం బంద్ అయిపోయింది, అందుకే స్టార్ట్ చేసాడు. గత మొదటిదాక ఎన్నికలు ముందస్తు ఎన్నికలు రండి అని చెప్పి అంత అలర్ట్ చేసాడు. అయిపోయింది ఇక వడ్ల కొనుగోలు అయిపోయింది ఇక. ముందస్తు ఎన్నికల కాడికి పోయిన అప్పుడే ఇక 4 రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత డామిడ్ కథ అడ్డ తిరిగిలాక దిమ్మ తిరిగి ఇవాళ పడిపోయింది. ఇక పాములకి బయటికి వెళ్తలేడు. మళ్ళీ ఇప్పుడే ముందస్తానికి వెళ్ళి ఎవరన్నారు మళ్ళీ అంటున్నాడు. ఇవాళ ఇప్పుడు 95 నుంచి 105 అట. అటైదు దిశాయి, ఇటైదు దిశాయి. అయితే 9, అయితే 10. ఎవరు మీవే? నీ 95 నుంచి 105 బీజేపీ స్థానాలు అవి. నమ్మూరు ప్రజలు జర ప్లీజ్ దయచేసి నమ్మూరు 105 స్థానాలు వస్తాయట బీజేపీకి. నీ మతి లేదు కదా. అర్జెంట్గా ఒక 10 పేర్లు చెప్పనా? నువ్వు రావు సంతోషం మంచిదే కానీ అర్జెంట్ ఒక 10 స్థానాల పేరు చెప్పురు అన్న. కింద ఏమైనా ఉంటే కామెంట్లు కొట్టుర్రి. 10 స్థానాల పేర్లు కొట్టుర్రి. 10 చాలు. 10 స్థానాలు జిల్లాకు ఒకటి చెప్పినా కానీ చాలు. ఉమ్మడి జిల్లాలల్లా ఊకో. తెలంగాణ కాయలు తప్పినావు కదా, సర్వే రిపోర్ట్ తెప్పించుకో సర్వే రిపోర్టు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. 90లో 105లో 5 తీసేస్తే లాస్ట్ నువ్వు వీళ్ళు గవే రాసి పెట్టుకో. దాంతోపాటు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడాడు. ఇంకా వద్దులే నీ కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ ఇంకా అయిపోయింది. వడ్ల పంచాయతీ అయిపోయింది. లాస్ట్లో క్వశ్చన్లు అడుగుతారు, ఆడుకోదా. ఊచకోత కోస్తే కొన అంట కదా హామీ ఇచ్చేది. ఆయన ఏమడిగినంటే మరి మేమే గతంలో కొంటా, నువ్వే డైరెక్ట్ కొంటా అంటివి కదా అంటే, మేము కొన అంటే కదా హామీ ఇచ్చేది అంటాడు. కొన అంట కదా పక్కా కొంటామని చెప్పి వీళ్ళకేందండి, వీళ్ళకి సమీక్ష తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది ఆల్రెడీ. వీళ్ళే కొనమని చెప్పి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఇయ్యన్నది. అన్ని రాష్ట్రాలు పాల్గొన్నప్పుడు, అన్ని రాష్ట్రాలు ధాన్యం ఇస్తున్నప్పుడు ఇలా ఇయ్యాలని ఎందుకన్నాడు? ఇన్నోళ్ళు ఏం మీకు మరి ఇన్నోళ్ళు ఏం చేసింది నేనే అంటే కొత్త సమస్య తీసుకొస్తారు ఆయన. ఈ మనిషైనా ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు.
అన్ని రాష్ట్రాలకు కొన్నట్టే తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కొనరు అని చెప్పేసి ఆ రిపోర్టర్ అడిగితే ఇన్ని రోజులు ఏం బీకిండు అంటారు ఏంది? సబ్జెక్ట్ లేనప్పుడు ఇట్లాంటి అడదిరుగుడు మాటలు వస్తాయి. ఎక్కడ ఉన్న పక్క రాష్ట్రంలో ఏడిపోయేందుకు నీకు ఏం కావాలి, ఇన్ని రోజులు ఎందుకు అడగాలి అంటున్నా. నువ్వు వీడియో కాన్ఫరెన్స్ కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఈ విషయాలు అసలు ఎందుకు పాల్గొని ఎందుకు నువ్వు వద్దన్నావు, నువ్వు అడగచ్చు కదా. బ్రోకరిజం చేయమంటున్నాం. ఆ బ్రోకరిజం నిన్ను చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ బ్రోకరిజం నువ్వు అంటున్నావు కదా, బ్రోకరిజం నువ్వే చేసుకో. బ్రోకరిజము ఆ వచ్చిన ఆ బ్రోకరిజం చేస్తే వచ్చే పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్తో నువ్వు గుండు మీద ఎంటికలు పెట్టించుకో అని చెప్తున్నాడు కేసీఆర్. అవి చేయించుకో మరి. ఎందుకయ్యా చేతగాక ఏమంటారు చూసినావు దద్దమ్మ మాటలు ఇవి. నువ్వు క్లియర్ కట్గా నీ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి క్లియర్గా. నువ్వు వడ్లు కొనుగోలు చేసి నువ్వు ఏ రైస్ అన్నది వేసుకోరా నాయన, మాకు సంబంధం లేదు, మీకు మీ వడ్లు ఇస్తాము, నీవు మా రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి నీ ఇష్టం వచ్చింది ఆడుకో, రా రైస్ చేసుకో, బాయిల్డ్ చేసుకో, బతుకమ్మ ఆడుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్తున్నాడు ఆయన. ఆ దానికి సమాధానం లేదు వీని దగ్గర. ఇవన్నీ పనికి వాళ్ళే మాటలు మాట్లాడతాడు. బ్రోకరిజం చేయమంటున్నాం. ఆయనతో బ్రోకరిజం చేసే చేత కాకుండా ఇట్లా వండమంటున్నాం. మేము కూడా గదే చెప్తున్నాం తెలంగాణ రైతులుగా. నీకు రైతాంగం పండించినటువంటి పంటను కొనుగోలు చేత కాకపోతే నువ్వు మూసుకొని కూసో, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి మా వల్ల కాదు మేము కొనలేము, తెలంగాణ ప్రజలు రైతులు పండించినటువంటి పంటను కొనలేమని లెంపలు వేసుకొని, మీ మోడీకి అలవాటేగా చెంపలు వేసుకోవడం, లెంపలు వేసుకోవడము, నాటకాలు ఆడడం, ఏడవడము. సో అట్లా వేసుకోమని చెప్పు, మా వడ్లను మేమే కొనుక్కుంటాం. సంబంధం లేదు, మేమే కొనిపిస్తాం. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షునిగా నేనే కొనిపిస్తా ఉన్నా పక్కా కొనడానికి సిద్ధంగా చేస్తాం మేమే. ఆయన కరెక్ట్గా అడిగిండు, ఇంత మనం చూపించిన బయట అడిగిండు. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా రాష్ట్ర అధ్యక్షునిగా నేనే చెప్తున్నా, కొనిపిస్తా అన్నారు కదా, మరి మీరు ఏమంటారు అంటే దిగ్జుడు ఎట్లా మాట్లాడతాడు. సంబంధం లేదు, మేమే కొనిపిస్తా ఉన్నా రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షునిగా నేనే మేమే కొనిపిస్తాం. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షునిగా నేనే కొనిపిస్తా ఉన్నా పక్కా కొనడానికి సిద్ధంగా చేస్తాం మేమే. నేను మాట ఇచ్చిన మీరు వరేయండి, వరేస్తే ఉరేని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయి. ఆయన క్లియర్గా అడిగితే దానికి సమాధానం చెప్పాడు. అరే నేను కొనిపిస్తానంటే నువ్వు కేంద్రంతో మాట్లాడుకుంటా, నేను ఎవరితోనో మాట్లాడతా, రాష్ట్రంతో కేసీఆర్తో సంబంధం లేకుండా నేనే కొనిపిస్తా అంటే మరి ఆ మాటకి ఏం చెప్తావయ్యా అంటే కొనిపించేలా ఒప్పిస్తాను నేను అంటాడు. ఇక ఇట్లాంటి పడుకోకండి అని చెప్పి నేను చెప్పినా బాజాప్తా కొంటామంటున్నాం కదా. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాం పక్కా కొంటాం, రా రైస్ కొంటాం, పక్కా కొంటాం, రా రైస్ కొంటాం. రా రైస్ ఎవడు ఇవ్వాలి? మన తాత. ఎట్లొస్తాయి రా రైసు? యాసంగి ఓట్ల నుంచి రా రైస్ ఎట్లొస్తాయి? మరి పోనీ ఆ కండిషన్ తీసేయి. నీ ఎఫ్సీఐ ఒక కండిషన్ పెడుతుంది, 100 కిలోల నుంచి 68 కిలోల బియ్యం రావాలి అనే కండిషన్ తీసేయి. 100 కిలోల నుంచి ఎంత, ఇప్పుడు నువ్వు రా రైస్ ఏమంటున్నావు కదా, ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ పెట్టాలి. రా రైస్ ఏమంటున్నావు కదా, ఇస్తాను తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రైతాంగం రెడీగానే ఉన్నది. నువ్వు కండిషన్ తీసేయి, ఆ 100 కిలోల వడ్లకు ఎంత రా రైస్ వస్తే అంత తీసుకో నువ్వు. అది 20 వస్తే 20, 30 కిలోలు వస్తే 30 కిలోలు, 40 కిలోలు వస్తే 40 కిలోలు, 50 కిలోలు వస్తే 50 కిలోలు, 100 కిలోలకు 100 కిలోల బియ్యం వస్తే 100 కిలోలు. మళ్ళీ 68% రావాలి, 100 కిలోలకు 68 కిలోల బియ్యం రావాలి అనే కండిషన్ తీసేయి. అది దమ్ముందా నీకు? ఆ కండిషన్ గురించి మాట్లాడే దమ్ముందా మిస్టర్ పాన్ పరాగ్ ఎంపీ, అరగుండు అజ్ఞాని ఎంపీ? నీకు ఆ దమ్ముందా? ఎఫ్సీఐ పెట్టేటువంటి ఆ కండిషన్, ఇంత పర్సంటేజ్ బియ్యం రావాలి దాంట్లో నుంచి అనే ఆ కండిషన్ తీసే, రా రైస్ ఎంత వస్తే అంత తీసుకో. సో నీ గుజరాత్ మిల్లులకే తీసుకుపోయి పడదాం, రా రైస్ ఎంత వస్తే అంత తీసుకో. ఎందుకు ఈ పనికి మాలిన మాటలు, ఎందుకు ఈ పొరంబోకు మాటలు? ఆడ నేర్చున్నావు ఇవన్నీ? ఆడనేనా పాండబ్బకాడ? అది తమ్మాకులు వేసుకునే కాడనే కదా నేర్చుకునే ఇవి, గదే కథ. ఎవరు రాసిమన్నాడు? అరే అవి ఎందుకు మాట్లాడలే అంటున్నా, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే అంటున్నా. ఈ కొత్త సమస్య ఇప్పటికి వచ్చింది, దేశంలో లేని సమస్య. అది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాలి. అన్నలు రిపోర్టర్లు దయచేసి మీరు ఏమో అడగకూరి అన్నాడా. అదే హైదరాబాద్లో అయితే గిన్ని క్వశ్చన్లు అడగరు వాళ్ళు. మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. హైదరాబాద్లో బీజేపీ బీట్ చూసే రిపోర్టర్లు ఎట్టుంటారు తెలుసా? ఇంతకు పుల్ల పెడతారు, అన్న ఆయన గట్టి అన్నాడు మీరు ఏమంటారు దానికి అని చెప్తారు. మీరేమో మొత్తం రివర్స్ అడుగుతున్నారు. రివర్స్ అడిగితే చెప్పాడు సమాధానం ఆయన.
మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ బీట్ రిపోర్టర్లను అడగాలి, వాళ్ళు భలే అడుగుతారు. కేసీఆర్ ప్రెస్ మీట్లో అడిగే రిపోర్టర్లు క్వశ్చన్లు చూడండి ఒకసారి, బీజేపీ నాయకులు హైదరాబాద్ ఆఫీస్లో పెట్టినప్పుడు అడిగే క్వశ్చన్లు చూడండి. వీళ్ళు మొత్తం బీజేపీ కాషాయం రంగు పూసుకున్నట్టే ఉంటారు వాళ్ళ రిపోర్టర్ల క్వశ్చన్లు కూడా. అన్ని టీవీ ఛానళ్ళు, వీళ్ళు అలాని కాదు. మీరేమో మొత్తం ఢిల్లీలో కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు తప్పు కదా రిపోర్టర్లది, గిట్లా అడుగుతారు. గట్లా నువ్వే అంటివి కదా మరి ఇప్పుడు ఇట్లా ఎందుకు అంటావు అంటే ఇవన్నీ చెప్పాడు సమాధానం. గిట్లనే డొంక తిరుగుడు మాట, నువ్వు పుసుక నోట్ల నోరు పెట్టావు, గబ్బు వాసన కొడుతుంది, చచ్చిపోతారు పుణ్యానికి. నువ్వు బాయిల్ రైస్ ఇస్తావా? నువ్వు అంతకు దేవుడు మందికి రాయించచ్చిండు. రైతులు పండించేది ఏది? వడ్లు పండిస్తారు. రైసా బాయిల్ రైసా పండించారు. అరే గదే చెప్తున్నాడు అయ్యా నాయన, ఇవాళ అదే చెప్తున్నాడు. రైతులు పండించేది వడ్లే పండిస్తారు, ఆ వడ్లోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చింది తీసుకో, మరి ఆ వడ్లు కొనుక్కో అని చెప్తున్నాడు ఆయన. అది 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 దాని గురించి మాట్లాడాడు మళ్ళా. మళ్ళీ బాయిల్ రైస్ అని ఎవరు రాసిమన్నాడు? నేను ఎందుకు రాసిస్తున్నావు? అయిపోయింది ఇక ఆయన టచ్ చేస్తానే నన్ను టచ్ చేసే ఉన్నాడు. ఇంకా వెనక ఉన్న ఆయన గుండు చూస్తే వీళ్ళ మంచిగా అనిపిస్తుంది. టచ్ చేసే మునగాడు సిపాయి ఉన్నాడు కదా, వీడు ఏం చేయాలి? ఎంఎస్పీ తెలియదు వడ్ల మీద ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? కేసు సంబంధం ఇదే పట్టే మరవట్టించా అంతే, ఇది వేయాల్సింది. అరే ఉట్టి మరవట్టించేదే నువ్వు పట్టుకోరా బాబు అని చెప్తున్నాడు ఆయన. ఉట్టి మరవట్టించేదే కదా, ఉట్టి మరవట్టించేదానిగా నువ్వు పట్టుకో. నువ్వే పోయి వడ్లకెళ్ళి రైతులకెళ్ళి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి అక్కడ కార్డాలు పెట్టి రైతుల నుంచి సేకరించి తడిసిన వడ్ల కథ ఏంది, తడవని వడ్ల కథ ఏంది, ఇవన్నీ చూసుకొని సేకరించి అయ్యి. నీకు ఆడలేదు సూలేదు ఏది లేదు, నీ కథ తాడలేదు బొంగరం లేదు. నోరే కదా, తాటిమట్ట కదా నోరు, ఆ నాలుకే కదా అది లోపల ఉన్నది. ఆ తంబాకు అది మొత్తం అంతా ఆగమాగం అయినది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏం తెలుస్తుంది తమరికి? ఆయన చేసే పనే కాదు కదా అని మళ్ళీ దాన్ని బట్టి చేస్తున్నాయి. బ్రోకర్ డిజైన్ చేసిన పైసలు కమిషన్ కూడా ఇస్తున్నాడు ఆయనకి. మా ఊరు సర్పంచ్ కూడా అద్భుతంగా మాట్లాడతాడు. ఆయనకంటే నిజంగా చెప్తున్నాం, మా ఊరు సర్పంచ్ చాలా అద్భుతంగా మాట్లాడతాడు. చాలా అవగాహన ఉంటుంది ఆయనకు వరి మీద, దాని మీద, వ్యవసాయం మీద. ఆ మాత్రం గల్లీ లీడర్కి కూడా వనికిరాడు. వ్యవసాయం చేసుకునే ఒక సర్పంచ్కి ఉన్నటువంటి జ్ఞానం కూడా ఈ కార్పొరేటర్ స్థాయిలో ఈ వ్యక్తికి లేదు, బండికి. కాబట్టి గిట్లనే ఉంటుంది పరిస్థితి. అయిపోయింది. సరే పో అన్నయ్య, అయిపోయింది. ఇక ఏం లేదు, అర్థమైంది కదా మీకు. మొత్తానికి ఇది కథ. మన బండన్న ఏం చెప్పిండు ఫైనల్గా? అరే మీరు వడ్లు కొనుగోలు చేయండి, డైరెక్ట్ మొత్తం వడ్లు కొనుగోలు చేయండి. మేము రైస్ ఇయ్యము, బాయిల్ రైస్ ఏమో, ఏ రైస్ ఏమో మీరే వడ్లు కొనుగోలు చేసి ఇష్టం వచ్చింది మీరు రైస్ చేసుకోరు, బాయిల్ రైస్ చేసుకోరు, ఏ రైస్ అని చేసుకోరని నిన్న కేసీఆర్ చెప్పిన దానికి ఇలా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వకుండా మిగతా సోదంతా మాట్లాడాడు. మధ్యలో నేను కట్ చేసినా కాశ్మీర్ ఫైల్స్ అంటాడు, బోధన్ అంటాడు, హిందువులు అంటాడు, మళ్ళీ ఏదేదో ముచ్చట చెప్తాడు. అంతా పాకిస్తాన్ అంటాడు, అది అంటాడు. ఇవన్నీ ఎట్లా యాస్టీస్గా ఉండేటివే కదా కామన్గా. కాబట్టి అవన్నీ చెప్పి తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసినాడు అనమాట. కాబట్టి ఈ మహానుభావుడికి ఇప్పుడు ఉన్న పలంగా ఆడ ఉన్న రిపోర్టర్లను నేను అడుగుతున్నా, ఉన్న పలంగా యాసంగి ఏ కాలంలో, బాయిల్డ్ రైస్ ఏ కాలంలో వచ్చే పంటకు వస్తాయన్నా అని అడగాలి పుసుకున. అసలు బాయిల్డ్ ఎందుకు చేస్తారన్నా, బాయిల్డ్ చేసే విధానం ఏందన్నా అడగాలి. లేదా ఫోర్టిఫైడ్ అంటే ఏందన్నా, ఎట్లా చేస్తారన్నా అడగాలి. కథమే గోయిందా, ఏది చెప్పడు. అవన్నీ ఏవి ఉండవు. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ వాటిలో ఓడని గట్టిగా ఆడితే నువ్వు చల్ అవుట్, నువ్వు అవుట్ అని చెప్పేసి అంటారు. కాబట్టి మన బండి సంజయ్ అన్న అర్ధజ్ఞాని, అరగుండు ఉంది కదా ఆయనకు, అట్లనే అర్ధజ్ఞాని. ఆ అర్ధజ్ఞానికి ఈ రైతుల సమస్యలు తెలియదు, ఈ రైతుల బాధలు తెలియదు. కాబట్టి ఈ వరి కొనుగోళ్ల మీద అసంపూర్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో పబ్బం గడుపుకోవాలి. ఇంకా మాట్లాడాలి కదా ఏదో బెబ్బే అది మాట్లాడిపోయిండు. ఇంకా ఇది కథ. ఇది ఇవాళ మన బండి సంజయ్ అన్న జూటా మాటలు జనం సురుకులు. నమస్తే.